మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను మెద్దకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మరి కృతజ్ఞతాస్తుతులు మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీకు చెల్లిస్తూ, కలిగిన దేవుని పిల్లారు, ఈరోజు ఆత్మచేత ఏ మాటల చేత అయితే మన హృదయాలు దేవుడు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత వెలిగించుకొని దేవుని పిల్లారా రోజంతా మనం ఆరోగ్యంగా ఉందాం. దేవుని పిల్లారా దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉందాం. చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. నేను ఇప్పుడు మనుషులను దయ సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయ సంపాదించుకొన చూచుచున్నానా. ఇక్కడ చెప్తున్నాడు ఇప్పుడైతే నేను అంటే ఇప్పుడంటే మనం ఉన్నప్పుడు, ఇప్పుడు నేను నాకు మనుషులు దయ సంపాదించుకోవాలనుకుంటున్నానా, దేవుని దయను సంపాదించుకోవాలనుకుంటున్నాను అని తనను తానే పరీక్షించుకొని పరిశోధన చేసి మాట్లాడుతున్నాడు భక్తుడు. ఏమంట, నేను మనుషులు దయ సంపాదించుకుంటే కొద్ది కాలమే కదా, కొద్ది రోజులే కదా, అదే దేవుని దయగాను సంపాదించుకుంటే నేను ఇప్పుడో బాగుంటాను, తర్వాత కూడా చాలా బాగుంటాను కదా అని భక్తుడు ఆలోచిస్తున్నాడు. దేవుని పిల్లారా, అందుకని తనను తాను ఒక్కసారి పరీక్షించుకొని పరిశోధన చేసుకుంటున్నాడు. ఏమని, నేను అన్నాడు. ఇక్కడ ఏం చెప్తాడు, ఇప్పుడు నేను మనుషులు దయ సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూచుచున్నా. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా దేవుని పిల్లారా గాలిని, నీటిని, ఆహారాన్ని సమస్తం ఇచ్చి పోషించేవాడెవరంటే దేవుడే. కనుక దేవుడు దయ సంపాదించుకుంటే మాత్రం సంపాదన ఇది కూడా దేవుడు దయ మన దగ్గరికి రావాలంటే ఊరుకునే రాదు. సంపాదన అంటే కష్టపడాలన్నమాట. అలా కష్టపడి సంపాదించుకుంటే భూమి మీద ఉన్న మన అందరం కూడా క్షేమం కలిగి ఉంటాం. అట్టి క్షేమ దేవుని దయను సంపాదించుకుండే వారుగానే భూమి మీద ఉన్న ప్రజలు ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కలిగిన మా పరలోకపు తండ్రి నాయనా, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇప్పుడు మేము మనుషుల దయను సంపాదించుకున్న వారమై ఉన్నామా, లేదా నీ దయను సంపాదించుకున్న వారమై ఉన్నామా అని మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశోధన చేసుకొని నా తండ్రి, నీ దయ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కష్టపడి నైనా ప్రయాసపడి సంపాదించుకుంటే మహాభాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి ఇవ్వండి తండ్రి. ఇక్కడ నీ బిడ్డలు క్షేమం కలిగి ఉంటారు తండ్రి. నిత్యము కూడా నీ దగ్గర క్షేమం కలిగి ఉంటారు. అట్టిదై భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ పొందినట్లు కృప చూపమని అడుగుతూ, ఏ కుటుంబంలో అయితేనైనా పురుషులు తాగుడుకు అలవాటు అయిపోయినారు తండ్రి నైనా, ఇదిగో తండ్రి నీ దయను పోగొట్టుకొని బాధపడుతున్నారు. అట్టి బిడ్డలు నీ దయను సంపాదించుకున్న తాగుడు నుంచి విడుదల పొందిన వారై నీ వైపు తిరిగే మహాభాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.